తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. యమనపాట గారు మనం చూస్తుంటే ఈ ఓల్డ్ సిటీలో గల్లీల్లో కానీ లేకపోతే రోడ్ల మీద కానీ బీజేపీ నాయకులు సరిగ్గా ప్రచారం కూడా చేయలేని పరిస్థితి, వెళ్ళలేని పరిస్థితి కూడా చాలా కాలం నుంచి ఉంది. అయితే మీరు ఒక కార్యకర్త కూడా ఎవరు లేకుండా మీరు ఒంటరిగా ఇక్కడ చార్మినార్ ముందర మీరు ఇంటర్వ్యూ ఇస్తున్న ధైర్యం మీకు ఎట్లా? నా కుటుంబం मेरा अपना सदस्य है इधर ఎందుకు నాకు భయం, ఎందుకు ఇది క్రియేట్ చేసింది ఓయేసీ, ఈరోజు భయభ్రాంతులు చేసింది ఓయేసీ, జనాన్ని భూతద్దంలో చూపించింది. వీళ్ళేదో ఏదో మనకి అంటరాని వాళ్ళు, వీళ్ళేదో మనని ఏదో చేసేస్తారు, హిందువులు అంటే మీకు మత కలహాలు ఎవరు చేస్తారండి, ఎందుకు చేస్తారండి? పక్కనున్న సౌదీలో హిందువులు ముస్లింలు బాలేరా, దుబాయ్లో బాలేరా, యుఏఈలో బాలేరా, ఖతార్లో బాలేరా, ఎక్కడ లేరా? నేను పనిచేసి వచ్చా, నేను మిడిల్ ఈస్ట్లో పనిచేసి వచ్చా, నేను అదే ఇస్లామిక్ నేషన్స్లో పనిచేసి వచ్చా, కలిసి పనిచేసాం, కలిసి ఉన్నాం. అంటే మీరు ఏం చేశారు ఇతర దేశాలు? ఎందుకంటే చాలా దేశాలు మీరు పర్యటించారు కదా, మీరు ఏమేం చేశారు అక్కడ? నేను ఆమె ఆంటర్ప్రెనర్ అండి. సో నేను దుబాయ్లో కూడా వర్క్ చేశాను, యుఏఈలో వర్క్ చేశాను. అవే కాకుండా ఒక ఇంటర్నేషనల్ యూత్ ఆర్గనైజేషన్లో నాకు చాలామంది ముస్లిం మహిళలు, చాలామంది సోదర సోదరీమణులు నాకు స్నేహితులుగా ఉన్నారు, కలిసి పనిచేసాం. మా భావజాలం ఒకటే, యువత ఉపాధి, డీసెంట్ లైవ్లీహుడ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్. మాకు దీనితో సంబంధం లేదు. మనం డీసెంట్ లైవ్లీహుడ్ ఇస్తున్నామా? అది ఇచ్చినప్పుడు, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు, డీసెంట్ లైవ్లీహుడ్ వచ్చినప్పుడు ఎందుకండి ఇంతమంది? ఒకవేళ రేపు మీకు బీజేపీ టికెట్ ఇస్తే హైదరాబాద్ నుంచి మీరు ముస్లిం జీవితాల్లో ఎటువంటి డెవలప్మెంట్ తీసుకొస్తారు? ఇప్పుడు లేని డెవలప్మెంట్ ఏం తీసుకొస్తారు? విద్య. ఎవ్వరు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ ఇక్కడ ఎవరు విద్య కోసం బాధపడక్కర్లా. చక్కటి అద్భుతమైన నాణ్యమైన విద్య కల్పిస్తాం. వైద్యం, ఇదే ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఎట్లా ఉన్నాయండి ఇక్కడ? వెళ్ళేటట్టు ఉన్నాయా? డాక్టర్లు ఉన్నారా? అంటే ఈ ఓవైసీకి ప్రజల ప్రాణాలంటే ఎంత మక్కువ అని మనకు తెలుస్తుంది. ఎక్కడ కూడా పూర్తిగా నిర్లక్ష్య ధోరణి. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్. అనాదిగా ఓవైసీ ఇల్లు కట్టుకున్నాడు, ప్యాలెస్లు కట్టుకున్నాడు, కోట్లాను రూపాయలు వెచ్చించాడు, కానీ సగటు ప్రజల జీవితాల్లో ఒక్క వెలుగు నింపలేకపోయాడు. ఓకే, ముస్లిం పార్టీలు కూడా ఓవైసీని ఎదిరించలేకపోయాయి కదా. గతంలో అమానుల్లా ఖాన్ ఎంబీటీ కూడా ఓవైసీని ఏం చేయలేకపోయాయి, చేయలేని పరిస్థితి. దాన్ని ఏమంటారు? నేను ఇప్పుడు అసలు ఈ నానుడు ఎందుకు వచ్చింది, ఎవరు క్రియేట్ చేశారు? 100% ఉన్న నేను మాట్లాడేది మనకి దాదాపు 11 నుంచి 12 లక్షలున్న ముస్లిం ఓటర్స్నే మాట్లాడుతున్నా. ఎంతమంది ఓవైసీకి ఓటేశారండి? నాట్ ఈవెన్ 44%, 44 to 45% ముస్లిం ఓటింగ్ అక్కడ. మిగతా వాళ్ళందరూ ఎందుకు ఓట్ వేయలేదు? మిగతా ముస్లిమ్స్ ఎందుకు వేయలేరు? మిగతా వాళ్ళకు కూడా అతని యొక్క దుర్మార్గపు చర్య తెలుసు. ఎంతోమంది నిరుద్యోగ యువత ఈరోజు ఓవైసీ పార్లమెంట్లో ఉన్నారు. బహుత్ సారే బేరోజ్గార్ रोजगारी कभी देने के लिए ख्याल आया उसको? ये हम पूछ रहे. ఎక్కడ ఉంది? ఎక్కడ స్కిల్ బేస్డ్? ఇంతమంది పిల్లలు ఉన్నారండి, ఎక్కడున్నారు? ఎక్కడైనా డీసెంట్ ఎంప్లాయ్మెంట్ ఉందా? గల్ఫ్ దేశాలకి ఎంతమంది యువత వెళ్ళి ఎంత నరక యాత్రన పడుతున్నారో మీకు తెలుసా? ఇదే గల్ఫ్ దేశాలకు ఉద్యోగం కోసం, డబ్బు కోసం, ఆర్థిక వ్యవస్థ మెండుపరచుకోవడం కోసం, బాగుపరచుకోవడం కోసం, కుటుంబాన్ని బాగు చేసుకోవడం కోసం ఎంతమంది యువత బయటికి వెళ్ళి నిరక్షరాస్యత, బయటికి వీళ్ళు తీసుకెళ్తారు, మీడియేటర్స్ ఉంటారు. కాదమని చెప్పమనండి. లెట్ ఓవైసీ ఆన్సర్ టు ఆల్ మై క్వశ్చన్స్. కాదు అని చెప్పమనండి. ఎంతమంది ముస్లిం యువత బగ్గిపోతున్నారు బయట? ఏమైనా చేశాడా? ఎక్కడ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఉందా? ఇదే మైనారిటీ కాలేజెస్లో డొనేషన్ ఇచ్చే వాళ్ళకి సీట్ ఇస్తాడు, కష్టపడి చదివే మైనారిటీ పిల్లలకి ఎక్కడ సీట్ ఇస్తాడండి? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆయన హాస్పిటల్స్ కానీ డబ్బున్న వాళ్ళకే, పేద ప్రజలకి కాదు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే దేశంలో బీజేపీ పురోగతి సాధిస్తూ అభివృద్ధి వైపు అడుగులేస్తుందో తప్పకుండా పాత బస్తీ కాదు, డెఫినెట్లీ ఒక గోల్డెన్ సిటీగా, హైదరాబాద్ గోల్డెన్ సిటీగా, భాగ్యనగరంగా, ఓల్డ్ సిటీ న్యూ సిటీ చేస్తాను. తప్పకుండా ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాము. ఇక్కడ ప్రజల జీవితాలలో, నేను ప్రజలు అంటున్నాను, మళ్ళీ దయచేసి డివైడ్ చేయొద్దు. డోంట్ డూ నో కమ్యూనల్ డివిజన్. డోంట్ డివైడ్ పీపుల్. హిందూ ముస్లిం అని డివైడ్ చేయొద్దు. దయచేసి భాజపా కోరుకునేది డెవలప్మెంట్. మాకు డెవలప్మెంట్ కావాలి, ప్రజల సంక్షేమమే మాకు కావాలి. అదే దిశలో మోడీ గారి
నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మొట్టమొదటి వ్యక్తికి ఏదైతే ఒక ఫలం అందుతుందో చివరి వ్యక్తికి కూడా అది అందాలి అనేదే భారతీయ జనతా పార్టీ ఒక కోర్ ఫిలాసఫీ. పార్టీకి పోస్టులకు అతీతంగా, పొజిషన్కి అతీతంగా ఈరోజు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇక్కడున్న ప్రజల జీవన విధానాలు బాగుపరిచేందుకు, బాగు చేసేందుకు చక్కగా అడుగులు వేస్తాము. మళ్ళీ చెప్తున్నాను, విద్య, వైద్యం, ఉపాధి తప్పకుండా చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది ఒక గోల్డెన్ సిటీగా, ఒక అభివృద్ధి చెందిన సిటీగా తప్పకుండా తీర్చిదిద్దుతాము. మనకి ఏవైతే మెట్రో లాంటివి చుట్టుపక్కలంతా ఉంది, ఎందుకు మెట్రో లేదు? ఎందుకు బస్సులు రావు లోపలికి ఎందుకు రావు? ఒక కనీసం బేసిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎందుకు లేదండి? నిరభ్యంతరంగా పాదయాత్రలు చేస్తామండి. చార్మినార్ అంతా మొత్తం అన్ని 7 కాన్స్టిట్యున్సీలు, బహదూర్పుర, యాకుత్పుర, చార్మినార్, గోషామహల్, ప్రతిదీ కూడా మేము పాదయాత్ర చేస్తాం. కార్వాన్, చంద్రాన్ గుట్ట, అన్ని కాన్స్టిట్యున్సీస్ పాదయాత్ర చేస్తాము. ప్రజల్ని కలుస్తాము. ప్రజల కష్టాలు కూడా మేము తెలుసుకుంటున్నాము, ఇంకా లోతుగా తెలుసుకుంటాము. వారి వద్దకే వెళ్తాము, వారికి సుపరిపాలన అందిస్తాము.